మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నువ్వు వచ్చావు చూడు, ఎంత నిండుగా ఉందో. ఈ ఇంటికే కొత్త కళ వచ్చింది. ఏరా కేశవ, నీ మెకానిక్ గ్యారేజ్ బాగా నడుస్తుందా? ఏదో బావా, నీ దయ వల్ల అంతా బాగా నడుస్తుంది. నా దయ ఏమిట్రా, నీ కష్టం నీ ఫలితం. ఇప్పటికైతే బాగానే నడుస్తుంది బావా. ముందు ముందు ఇంకా గిరాకీ పెరిగే అవకాశం కూడా ఉంది బావా. మా తమ్ముడు ఇదివరకట్లాగా కాదు, చాలా ఎదిగిపోయాడు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. చదువు తక్కువనే కానీ సంపాదనకి మాత్రం ఏ లోటు లేదు. మీకోసమే ఆగాడు. మీరొచ్చారు కదా, తొందరలో మంచి పిల్లని చూసి పెళ్లి చేయడం మన బాధ్యత. ఏదోలే అక్క, ఎందుకు వచ్చి రాగానే బావకి నా పెళ్లి విషయం చెప్తావు? తన బాధ్యతలు తనకున్నాయి కదా. ఇదేనా ఇల్లు? దిగు. ఓకే బాయ్ బాలు. రా అన్న లోపలికి. పర్వాలేదు బాలు, నేను వెళ్తాను. రా అన్న, మా నాన్న ఈ పాటికి వచ్చే ఉంటారు. పరిచయం చేస్తారా అన్న? రా అన్న. బాలు, బాలు ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరు వస్తున్నారని ఇంట్లోనే ఉందాం అనుకున్నాను, కానీ స్పెషల్ క్లాస్ ఉంది నాన్న, వెళ్ళక తప్పలేదు. సారీ రేయ్, నాన్న. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా? చదువు ముఖ్యం. వచ్చిన వాడిని ఎలాగూ ఇంట్లోనే ఉంటాను కదా, ఇందాకటి నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చావు, చాలా సంతోషంగా ఉందిరా. నేను మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కళ్ళ నేను చూసుకున్నట్టుందిరా. నాకెంత తృప్తిగా ఉందో. నాన్న, బాలు, తరుణ్ అన్నయ్య, రా అన్న. ఓ ఈ మధ్యనే పరిచయం అయ్యాడు నాన్న. అలాగా? చాలా మంచివాడు నాన్న, నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. ఓ నమస్కారం బాబు. నమస్కారం అంకుల్. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మా. రా బాబు, వచ్చి కూర్చో. మీరు హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు. నేను తర్వాత ఎప్పుడైనా వస్తానులేండి. ఏం పర్లేదన్నయ్య, కూర్చోండి. రండి అన్నయ్య, రండి. బాయ్ బాలు. ఏం పర్లేదన్నయ్య, కూర్చోండి, వాటర్ తాగుదురు గాని. రండి. రా బాబు. రండి అన్నయ్య. సరే రండి. రా. బాబు కూర్చో బాబు. నాన్న, మీరు కాసేపు కబుర్లు చెప్పుకోండి, నేను భోజనం రెడీ చేస్తా. సరే అమ్మా. బాలు, ఎలా చదువుతున్నావురా?
చేస్తున్నావురా? అబ్బబ్బబ్బబ్బబ్బా. దాని అందం చంపేస్తుందక్క. అడుగక్క, వెళ్ళి బావని మా పెళ్లి గురించి అడుగక్క. రే, వచ్చి అరగంట కాలేదు. కాస్త ఓపిక పట్టరా నాయనా. మనం తొందరపడితే ఆయన తన్ని తరిమేస్తాడు మనిద్దరిని. నేను అడుగుతాను కదా, నీకు మాటిచ్చాను కదా, నన్ను నమ్మరా? మరీ తొందర ఎక్కువైతే మొదటికే మోసం వస్తుంది. కాస్త బండి స్లో చెయ్యరా. ధరణి నలా చూస్తూ ఉండలేకపోతున్నానక్క. పిచ్చి వాగుడు వాక్కు. ముందు వెళ్ళు. అక్క, మనం ప్రైవేట్ డిటెక్టివ్కి డబ్బులు ఇచ్చాం కదా. ఆమె 2 రోజుల్లో మన నాన్న ఎవరో ఎంక్వైరీ చేసి చెప్తాననింది కదా. ఆమెని మనం నమ్మచ్చంటావా? అరే, ఆన్లైన్లో ఆ ఏజెన్సీ రివ్యూస్ అన్ని చదివానురా. చాలా బాగున్నాయి. ఖచ్చితంగా కనిపెట్టేస్తుందని నాకు నమ్మకం ఉందిరా. నీకు నమ్మకం ఉంటే ఓకే. నాకేదో చిన్న డౌట్ వచ్చాడుగా. లేదురా, డెఫినెట్గా కనిపెట్టేస్తుంది. ఎవరిదిరా ఈ నెంబరు? ఎవరితో నాకు మాత్రం ఏం తెలుసు? ఆన్సర్ షే తెలుస్తుంది కదా. సరే. హలో. ఏయ్, హాయ్ మధు. నా వాయిస్ గుర్తుందా? మర్చిపోయావా? నేనే ఆల్మోస్ట్ ఆల్ ఒకప్పటి మీ అత్తని శక్తిని మాట్లాడుతున్నాను. నువ్వా? నాకెందుకు ఫోన్ చేసావు? నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకెప్పుడు ఫోన్ చేయకు, పెట్టేయ్. అబ్బా మధు, ఒక్క సెకండ్, జస్ట్ వెయిట్. నువ్వు నన్నింకా విలన్ గానే చూస్తున్నావా? నేను ఇప్పుడు విలన్ని కాదు మధు, నీకు సపోర్టుగా నిలబడాలనే డెసిషన్ తీసుకున్నాను. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని నీకు ఫోన్ చేశా. ఇంపార్టెంట్ విషయమా? ఏంటిది? అవును మధు, మీ మదర్ మీ దగ్గర ఒక ఇంపార్టెంట్ విషయం దాస్తుంది. అదేంటో మీకేమన్నా తెలుసా? కాస్తైనా లీక్ ఇచ్చిందా? మా నాన్న విషయం తప్ప మా అమ్మ మా దగ్గర ఏది దాయలేదు. మాకేం చెప్పక్కర్లేదు. ఆగు మధు, మీ అమ్మ దాస్తున్న ఒక భయంకరమైన సీక్రెట్ నీకు చెప్పాలనే నేను ఫోన్ చేశాను. నీ మాటలు ఇంకా నమ్మి బోల్తా పడ్డానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. నేను నమ్మదలుచుకోలేదు, నమ్మను. నమ్మద్దు మధు, నన్ను నా మాటని అస్సలు నమ్మద్దు. కాకపోతే నేను చెప్పింది నిజమా కాదా అని మీ అమ్మ దగ్గర కన్ఫర్మ్ చేసుకో. ముందు కాస్త ఓపిక పట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విను. ఆ తర్వాత డెసిషన్ నీది. డిసైడ్ అవ్వాల్సింది నువ్వు. ఈ ఒక్కసారి విను మధు. చెప్పేదాకా నన్ను వదిలేడట్టు లేదు. చెప్పేదేదో త్వరగా చెప్పు. నాకు అవతల చాలా పనుంది. పదరా. మధు, చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గర తెలుస్తాను పద. మీరెవ్వరూ ఆ ఇంట్లో ఉండకూడదు. ఆ ఇంట్లోనే కాదు ఊర్లోనే ఉండకూడదు. పెట్టే బేడ సర్దుకొని కాందీ సీకుల్లాగా పొలిమేర దాటుకొని వెళ్ళిపోవాలి.
అమ్మా అమ్మా ఈ నిజం మా దగ్గర దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ డెసిషన్స్ అన్ని నువ్వే తీసుకుంటావా? మాతో డిస్కస్ చేయవా? ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేయాలని నీకు అనిపించలేదా? నీ లైఫ్ లో ప్రతిదీ సీక్రెటేనా? అడిగినప్పుడు ఆన్సర్ ఉండదు, తర్వాత అంతుపట్టని ప్లాన్స్ వేస్తుంటావు. ఇదేనా నీ పిల్లల మీద నువ్వు చూపించే ప్రేమ? ఏమైంది మధు? ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నావేంటి? ఇంకా ఏం కావాలమ్మా? నువ్వు దాస్తే దాగిపోతుంది అనుకుంటున్నావా? మాకు నిజం తెలిసిపోయింది. ఆ శక్తి కాల్ చేసి నిజం మొత్తం మాకు చెప్పింది. నువ్వు దాచిందేంటో దాచి చేస్తుందేంటో మాకు అర్థమయ్యేలా ఫోన్ చేసి మరీ చెప్పింది. శక్తి వీళ్ళకి నిజం చెప్పేసిందా? వీళ్ళని రెచ్చగొట్టి నా బతుకు నాశనం చెయ్యాలని. ఏం చెప్పిందిరా? ఏం చెప్పింది? ఏం నిజం దాచానని మీకెక్కించింది? దాని మాటలు నమ్మకండి. ఆవిడ గారు ఎలాంటి వంచుకురాలో మీకిద్దరికి బాగా తెలుసు కదా. ఆవిడ గారి సుప్పనాతి మాటలు మీ చెవిన పడితే ఎలారా? ఆవిడని నమ్మితే మీరే నష్టపోతారు. నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఎలా ఉండమంటావు? నువ్వే ఒప్పుకున్నావంట కదా, నీ నిర్ణయం చెప్పావంట కదా. ఏం ఒప్పుకుందే? ఏం ఒప్పుకుందని చెప్పింది? అదేదో చెప్పిందని వచ్చి మీ అమ్మ మీద ఎగిరి పడుతున్నారు. మనం రేపు పొద్దున కల్లా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామంట కదా. దాని గురించి వివరాలేంటో నిన్నే అడగమని చెప్పింది. ఎందుకు వెళ్తున్నాం? వెళ్ళడానికి కారణం ఏంటి? శక్తి వీళ్ళకి అసలు విషయం చెప్పలేదన్నమాట. మాట్లాడవేమమ్మా? ఇంత సడన్ గా మనం ఈ ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కాలేజ్ మానేయాలా? చదువు వదిలేయాలా? మా ఫ్రెండ్స్ ని, ప్రాజెక్ట్స్ ని అన్ని హాఫ్ లో వదిలేసి వెళ్ళిపోవాలా? ఎప్పుడు మా ఫ్యూచర్ అని అంటావే? ఇలా చేస్తే మా ఫ్యూచర్ ఏమైపోతుంది? ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? చెప్పమ్మా, ఎందుకు అలాంటి డిసిషన్ తీసుకున్నావు? ఇప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వీళ్ళకు ఫోన్ చేసి ఏం చెప్తుందో తీయాలా వద్దా? ఏంటి, నువ్వు పెంచిన పిల్లలకి నిజం చెప్పేశానని భయపడిపోతున్నావా? నువ్వు రేపటికల్లా ఊరు దాటకపోతే నిజం నా నోరు దాటుతుంది. మధు చిన్నాలకి ఒక కొత్త గిఫ్ట్ ఇస్తాను. అప్పుడుంటుంది చూడు, చెరువు పక్క చేరి నిన్ను ఫుట్బాల్ ఆడతారు. నువ్వు మా కన్న తల్లివేనా అని అసహించుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ వెనకాల రోడ్డున పెరిగెడుతూ కాళ్ళ వేళ పడ్డా కాలుతో ఎగ్గిరి తంతారే గాని నీ మాట వినరు, నమ్మరు. వద్దు, అలా చేయొద్దు. ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు జనని. ఇందాక ఫోన్ చేసినట్టే మళ్ళీ మధుకి ఫోన్ చేసి టోటల్ గా డీటెయిల్డ్ గా నువ్వెవరో, వాళ్ళెవరో, నీకు వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ బుర్ర మొత్తం తొలిచేస్తా. నేను వాళ్ళకి ఏం చెప్పాలో, నువ్వు ఊరు వదిలి ఎలా వెళ్ళాలో నిర్ణయం నీదే. ఓకే? yes. ఏంటమ్మా చెప్పవే, నిజంగా వెళ్ళిపోతున్నామా? అవును మధు, మన
మనం రేపు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. ఆవిడ చెప్పింది నిజమే. అదేంట్రా అమ్మ ఈజీగా ఊరు వదిలి వెళ్ళిపోతామని చెప్తుంది? మన చదువులేం కావాలి, మన ఫ్యూచర్ ఏం కావాలి, అవేం ఆలోచించరా? నువ్వైనా చెప్పరా చిన్నా? మా చదువు గురించి నీకు అవసరం లేదా? మా ఫ్యూచర్ స్పాయిల్ అయినా నీ డెసిషనే ఫైనలా? కాలేజ్లు అనేవి ఈ ఒక్కళ్ళలోనే లేవుగా, చాలా ఊళ్ళో ఉన్నాయి. కాలేజ్ ఉన్న ఊరికే తీసుకొని వెళ్తాను, సరేనా? మనం ఇక్కడి నుంచి వెళ్ళడం ముఖ్యం. ఏంటమ్మా ఏంటి? కాలేజీలు వేరే ఊర్లో ఉండవా అంటున్నావు? అయితే ఊరు మారితే మేం నాన్న గురించి అడగమనా? టౌన్ మారితే థాట్స్ మారితే అనుకుంటున్నావా? సిటీ మారగానే మేం గతం మర్చిపోతామా? ఇలా మేం నాన్న గురించి అడిగినప్పుడల్లా ఊర్లు మారుతూనే ఉంటామా? నువ్వు ఎన్ని ఊర్లు తిప్పినా మా వెలితి తీరదు. ఊరు మార్చి మమ్మల్ని మరిపించాలని చూస్తున్నావేమో. ఆ లోటెప్పటికీ లోటే. ఆయనెవరో తెలిస్తే గాని మా దిగులు తీరదు. ఈ ఊర్లో ఉంటే ఆయన ఎదురు పడతారనా? వేరే ఊరు తీసుకెళ్తే కనిపించకుండా ఉంటాడనా? ఒక ప్రశ్నకి సమాధానం చెప్పలేక సొంతూరు సొంతిల్లు వదిలి ఎక్కడెక్కడికో తిప్పుదాం అనుకుంటున్నావు. సొంత పిల్లల్ని వెతకాలని చేరుకోవాలని దాని మనసులో ఉన్నా మీకోసమేనే, మిమ్మల్ని వదులుకోలేకనేనే ఈ ఊరు వదిలి వెళ్ళడానికి జనని సిద్ధపడుతోంది. దాని బాధ మీకేం తెలిసే? అటు కన్న పిల్లల కోసం తప్పిస్తోంది, ఇటు పెంచిన పిల్లల కోసం దుఃఖిస్తోంది. అయింది కదా, మీరు అడగడం నేను సమాధానం చెప్పడం. వెళ్ళి మీ సామాన్లన్నీ సర్దుకోండి. అంతా నువ్వు చెప్పినట్టే జరగాల? అవును, నేను చెప్పినట్టే జరగాలి. మీరు నాతో పాటు వచ్చి ట్రైన్ ఎక్కితే మీరు, నేను, అమ్మమ్మ కలిసి ట్రైన్లో ఊరు మారుతాం. మీరు రానని మొండికేస్తే ఈ తల్లిని పట్టాల మీద శవంగా చూడాల్సి వస్తుంది. ఈ అమ్మ మీద నమ్మకం ఉన్నా, నా మాటకి విలువ ఉన్నా, నేను పెంచిన ప్రేమకు పంచిన ఆపేక్షకు అర్థం ఉన్నా, నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, నేను చెప్పినట్టు మీరు నాతో పాటు బయలుదేరాలి, అంతే. పడుకోనుంది కదా. ఒకసారి రండి, మీతో మాట్లాడాలి. ఆగు, వస్తున్నా. నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, నువ్వు ఇక్కడే ఉండాలి నాన్న. ఇక్కడే ఉన్నాను రా బుజ్జి, ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏంటి, ఏం మాట్లాడాలి? అక్కడ బుజ్జమ్మ నిద్రపోతుంటే వచ్చి అంత గొంతేసుకుని అరుస్తావేంటి? అయ్యో నా కర్మ, పిలిచినా అరుపేనా? మీకు మీ బిడ్డ మీద ప్రేమ ఉండొచ్చు కానీ నన్ను గద్దరదాన్ని అనుకునేలా మాట్లాడకండి.
సర్లే చెప్పు, ఎందుకు పిలిచావు? మీ కూతురు గురించి చెప్పడానికే. పాపం మీరు వస్తున్నారని తెలిసిన క్షణం నుంచి అది మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. రెప్ప ముయ్యకుండా ప్రతి క్షణం మిమ్మల్ని కలవరిస్తూ మనసులో తలుచుకుంటూ తెల్లవార్లు జాగారం చేసింది. మీరొచ్చారు కదా, ఆ సంతోషంలో తృప్తిగా ఇవాళ పెందలాడే నిద్రలోకి జారుకుంది. ఇన్ని రోజుల దాని ఎదురుచూపుకి ఇవాళ ఫలితం దక్కింది. అసలు మీరు రాసిన ఉత్తరం చూసిన దగ్గర నుంచి దాని కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. కాళ్ళు నేల మీద నిలిస్తే ఒట్టు. ఉంటుంది. ఆడపిల్లలకి తండ్రి మీద అలాంటి ప్రేమే ఉంటుంది. ఈ గుండెల్లో ఉన్నోళ్ళు, ఈ గుండెల మీద ఆడుకుని పెరిగిన వాళ్ళ గుండెల్లో నేనేగా ఉండేది. అంటే పెంచిందాన్ని నేను వేస్ట్ అంటారా? చచ్చ, నువ్వు వాళ్ళకి తక్కువ చేసావని నేను ఎప్పుడైనా అన్నానా? చక్కగా ప్రేమ పంచావు, పెంచావు. వాళ్ళందుకేగా నిన్ను అమ్మ అని పిలుస్తూ నీకు బాగా దగ్గరయ్యారు. బ్రతికించారు. సర్లే గాని అసలెందుకు పిలిచావు? మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. ఒక్క ముక్కలో చెప్పేది కాదండి. నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినాలి. అంత శ్రద్ధగా వినాల్సినంత ఇంపార్టెంట్ విషయమా? ఇంపార్టెంట్ కాబట్టే మీకు చెప్తున్నాను. సరే, విషయం ఏంటో చెప్పు. ఆ, మీ ప్రాణం గురించి, అదే ధరణి గురించి. దాని చదువు అయిపోవచ్చింది. మనం ఇప్పటి నుంచే సంబంధాలు చూడటం మొదలు పెట్టాలి. పదమ్మా. మొత్తం ఫ్యామిలీ బ్యాగేజ్ తో పాటు బయలుదేరిపోయారు. ఎస్